అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మంథని చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన, ఒకప్పుడు వేలాది మంది దాహాన్ని తీర్చిన అయ్యగారి చెరువు గురించి తెలుసుకుందాం. మంథనికి సమీపంగా ఉన్న ఈ చెరువును గ్రామ పురోహితుడిగా సేవలందించిన అయ్య సోమయాజులు గారు నిర్మించినట్టు పెద్దలు చెబుతుంటారు. ఆయన సేవాభావంతో ఈ చెరువును తవ్వించి గ్రామ ప్రజలకు అంకితం చేశారు. అందుకే ఈ చెరువు అయ్యగారి చెరువు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. 1972కు ముందు మంథనిలో ఇంటింటికి నల్ల నీళ్ల సౌకర్యం ఉండేది కాదు. ఆ రోజుల్లో గ్రామ ప్రజలకు తాగునీటి ప్రధాన ఆధారం ఈ అయ్యగారి చెరువే. మంథని ప్రజలు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళేవాళ్ళు. పెద్దలు చెప్పే మాట ప్రకారం ఈ చెరువు నీరు ఎంతో తియ్యగా, స్వచ్ఛంగా ఉండేవట. మంథని ప్రజల దాహాన్ని తీర్చడమే కాకుండా గ్రామ జీవనంలో ఈ చెరువు ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. కాలం మారింది, నల్లనీటి సౌకర్యాలు వచ్చాయి. కానీ అయ్యగారి చెరువు మాత్రం మంథని చరిత్రకు సాక్షిగా నేటికి నిలిచి ఉంది. అయ్య సోమయాజులు గారి వారసత్వం నేటికి కొనసాగుతోంది. ప్రస్తుతం వారి 5వ తరం కుటుంబ సభ్యులు మంథనిలో ఉన్నారు. వారు తమ పూర్వీకుల సేవలను గర్వంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి చారిత్రక చెరువులు మన గ్రామాల వారసత్వానికి నిలువెత్తు గుర్తులు. వాటిని కాపాడుకోవడం, వాటి చరిత్రను భావితరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత. మంథని చరిత్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మంథని గ్రామము కాకతీయుల కాలంలో బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇవ్వబడేటువంటి గ్రామము. ఈ గ్రామం చుట్టూ చాలా చెరువులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అయ్యగారి చెరువు అనేటువంటిది ఒకటి. ఇది దాదాపు 250 సంవత్సరాల క్రితము అయ్య సోమయాజులు అనబడేటువంటి ఒక బ్రాహ్మణ వ్యక్తి బ్రాహ్మణులకు నీటి కొరత, ఎండాకాలం అప్పుడు నీటి కొరత వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆయన చెరువును తవ్వించడం జరిగింది. చెరువును తవ్వించడం జరిగిన తర్వాత ఏంటంటే అది దానికి ఎలాంటి అవి లేవు, తూములు కానీ అవి లేవు. వ్యవసాయ పర్పస్ కాకుండా ఓన్లీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ కోసమే తవ్వించడం జరిగింది. అప్పటి నుండి ఇంతవరకు కూడా మేము దాన్ని త్రాగునీటి కోసమే మా మంథని బ్రాహ్మణులు కానీ ఇతర అందరూ జనాలు దాన్ని వాడుకుంటున్నారు. ఆ నీటి కూడా చాలా తీయగా ఉండేది. మంచిగా మేము నల్లలు మా గ్రామానికి 70-80 ఏళ్ళ సంవత్సరాల కింద నుంచి నల్లలు లేనప్పటి నుంచి కూడా ఎక్కువ మేము దాని మీదనే ఆధారపడి ఉండేటువంటి. మేము కూడా ఎండాకాలం వచ్చినప్పుడు మా మిత్రుడు విశ్వనాథ్, నేను ఇద్దరం కలిసి ఎడ్ల బండి కట్టుకొని వెళ్ళి కుమరవెల్లి మహాదేవం అనేది ఎడ్ల బండి తీసుకొని వెళ్ళేవాళ్ళం. మేము మాకు సరిపడ 4 బిందెలు నీళ్ళు తెచ్చుకొని ఎడ్ల బండితోటి మొత్తం వాళ్ళ ఇంట్లోనే మొత్తం డ్రమ్మెడ్ నీళ్ళు వాళ్ళకి వదిలేసి మేము ఒక 4 బిందెల నీళ్ళు మేము కూడా వాడుకునేటువంటి వాళ్ళం. మా మంథని మహాగ్రామం త్వరగా దీన్ని మంత్రపురి అని పిలిచేటవాళ్ళు. ఇక్కడ చాలా చెరువులు ఉన్నాయి. రావుల చెరువు, బన్నె చెరువు, అమ్మ చెరువు, అయ్యగారి చెరువు అని ఈ చాలా చెరువులలో ఎండాకాలం వస్తే ఎవరిళ్ళల్లో ఏ ఫంక్షన్లు అయినప్పటికీ కూడా చిన్నతనంలో మేమందరం ఎడ్ల బండ్లు కట్టుకొని రమ్ములు వేసుకొని ఆ చెరువులలోకి పోయి ఆ నీళ్లు తీసుకువచ్చి ప్రబోధనాలకు వాడేటవాళ్ళం. ఆ తర్వాత అయ్యగారి చెరువుకు చాలా ప్రాముఖ్యత ఉండేది. ఈ అయ్యగారి చెరువుకు వెళ్ళి రావాలంటే చాలా దూరంగా ఊరికి చివరిలో ఉండే, అక్కడికి వెళ్ళి కూడా బండ్ల మీద ఈ డ్రమ్ములలో నీళ్లు తీసుకొచ్చి ఊరందరికీ కావాలన్న వాళ్ళకు కూడా ఏదైనా సందులలో ఒకవేళ నీళ్లు లేవంటే కూడా మేము మా ఫ్రెండ్స్ విజయ్ కుమారు, విశ్వనాథము, ఇట్లా మనోహరు, సీతారాము అందరం చాలామంది ఫ్రెండ్స్ అందరం కూడా, రాజేందర్ అందరం కూడా వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఒక్కొక్క బిందె 2 బిందెలు కూడా సప్లై చేసుకుంటూ మళ్ళీ మా ఇళ్ళల్లో కూడా వాడుకుంటూ ఊరందరికీ కూడా చేసేది. ఇది మంథని యొక్క ప్రాముఖ్యత. మంథనిలో ఈ అయ్యగారి చెరువు నీళ్లు తాగని వాడంటూ ఈ జనరేషన్ వరకు ఎవ్వరూ లేరు.